తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇల్లు నిరుపేద కుటుంబాలకు అందాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే దీంతో గ్రామంలో అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఇందిరమ్మ ఇళ్లను కమిటీ సభ్యులు ఎంపిక చేసి అర్హులైన జాబితాను ఎంపీటీఓ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీఓ మహేందర్ కుమార్ పేల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇచ్చినటువంటి జాబితాలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి తుది జాబితాను జిల్లా కలెక్టర్కి పంపిస్తామని ఎంపీటీఓ తెలిపారు. నిరుపేదలకు మాత్రమే గృహాలు అందించడం పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు. లబ్ధిదారుల ఎంపికను గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు సూచిస్తాయని, ఒకవేళ జాబితాలో అనర్హులు ఉంటే వారి స్థానంలో నిజమైన అర్హత కలిగిన కొత్త వారికి అవకాశం కల్పిస్తామని అన్నారు. హలో पूरा निकाल 400 स्क्वायर फीट बनना कम से कम. सूर्या మనకు ద్వారా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు ప్రతి బీదవానికి అందే విధంగా చేపట్టాలని మా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ బేల మండలంలో ఈరోజు పర్యవేక్షణ జరుగుతుంది. అందులో 58 మంది లిస్టు కమిటీ మెంబర్స్ సెలెక్ట్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. అందులో అర్హులైన వారికి, పేదవారికి, ఎవరైతే ప్రస్తుతం భూమి లేని నిరుపేదలు, ఇల్లు లేని వారికి మాత్రమే సెలెక్ట్ చేసి లిస్టును కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 3 అధికారులను వెరిఫికేషన్ కోసం చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఆఫీసర్, ఎంపీఓ గారు, ముగ్గురం చేసి అర్హులున్న నిరుపేదల వారికి ఇల్లు కేటాయించి సెలక్షన్ చేసి జిల్లా కలెక్టర్ గారికి శాంక్షన్ కొరకు పంపడం జరుగుతుంది. శాంక్షన్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో స్టార్ట్ చేయాలా? మంజూరు మనకు 30 తారీఖులోపు పంపడానికి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి 30 తారీఖు పంపడం జరుగుతుంది. ఫస్ట్కు ఈ శాంక్షన్ లిస్టు కూడా రావడం జరుగుతుంది. ఇట్లా వచ్చిన వెంటనే ప్రతి వాళ్ళు కూడా ఇల్లు మొదలు పెట్టాలి. 15 రోజుల లోపల అందరికి కట్టుకుంటే వాళ్ళకు ఇమీడియట్గా డబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఫౌండేషన్ ఎవరైతే పూర్తి చేస్తారో మరి ప్రతి మండే అమౌంట్ ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో నేరుగా పడడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ఎంపీ రికార్డు కానీ, ఏఈ గారు కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ తిరగడానికి వీల్లేదు. నేరుగా ప్రతి